కాబట్టి జీవాధిపతి అయినటువంటి దేవుడు నిజముగా మనలో నివసించడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో ఆలోచన చేయండి. దేవుని పిల్లారా, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మనుషులుగా జన్మించి సిలువు మరణపోయిన విధానం చూపించినప్పుడు యేసుక్రీస్తు సిలువులో మరణించి ఏం చేశాడు? అక్కడ మనకు పాప పరిహారం చేసిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిని గెలిచి తిరిగి లేచి పునరుద్ధరణ తిరిగి లేచి ఏం చేస్తే తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు తండ్రి కుడి బాధ్యతకు వచ్చిన మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఒకటి చూసినట్లయితే ఆయన మరణం ద్వారా మన పాప విమోచన జరిగింది. మళ్ళీ ఆయన తిరిగి పునరుద్ధరణ తిరిగి లేచి మరి ఆ లేటు వలన అంటే మళ్ళీ ఆయన తిరిగి పునరుద్ధరణ లేవడం వల్ల మన జీవము కలిగింది. అది మాత్రమే కాదు కానీ ఆయన తండ్రి కుడిపార్శ్వం కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మన కొరకు. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోకుండా పడిపోకుండా మళ్ళా పాప స్థితిలో మనం వెళ్ళకుండా మన జీవితానికి పరిపూర్ణ దేవుడి చెందిన ఉద్దేశంతో ఆ ప్రేమైన దేవుడు పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తామని చూస్తూనే ఉన్నాం.